నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం కడప జిల్లా చక్రాయపేట మండలం దేవరగుట్టపల్లి అనే గ్రామంలో ఉన్నాం. ఒక మారుమూల ప్రాంతంలో పుట్టి పెరిగి జానపద గేయాలపై పట్టు సాధించి ఆహాలో ప్రసారమయ్యే తెలుగు ఇండియన్ ఐడల్ లో పార్టిసిపేట్ చేసి తన పుట్టిన ఊరికే కాదు ఒక జిల్లా మొత్తానికి వన్నె తెచ్చిన లక్ష్మీదేవి అమ్మగారితో ఉన్నాము. ఆమెతో మాట్లాడి ఆమె గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం, మీరు ఎలా ఉన్నారు? బాగున్నా అమ్మ. అమ్మ, మీ గురించి అంటే మీ బాల్యం గురించి అలాగే మీ కుటుంబం యొక్క నేపథ్యం గురించి చెప్పండి అమ్మ. నా పేరు లక్ష్మీదేవి మేడం. కడప జిల్లా చక్రాయపేట మండలం దేవరగుట్టపల్లి గ్రామంలో మారుమూల పల్లెలో పుట్టాను మేడం నేను. మా తండ్రి పేరు చెంచురాల గంగయ్య, మా తల్లి పేరు సుబ్బమ్మ. వాళ్ళు ఆ దంపతులకు పుణ్య దంపతులకు నేను 5వ సంతానం. 6 మంది సంతానం, 5వ సంతానంగా పుట్టాను. మా నాన్నగారు అప్పట్లో వీధి నాటకాలు అంటే ఈ సెంచు నాటకాలు, ఈ నాటకాలు వేస్తూ ఉండేవాడు. ఆ నాటకాలు వేస్తూ ఉండేవాడైన మా నాన్నగారు వెంబడి కూడా పోతూ కొన్ని నేర్చుకుంటా వచ్చినాను. ఏ వయసు నుంచి వెళ్ళేవారు? నేను చిన్న పిల్లప్పుడు 5-6 సంవత్సరాల వయసు నుంచి కూడా మా నాన్న పడిపోయేది చుట్టుపక్కల పల్లెలలో చెప్తూ ఉండేవాడు. అప్పట్లో కరెంటు కూడా లేదు మేడం. కిరసనాలు బుడ్డిలు పెట్టుకొని మా నాన్న ఎన్నో ప్రోగ్రాములు చేసి ఎంతో మందికి గురువు అయినాడు మా నాన్నగారు. అటువంటి మంచి కుటుంబము, అనుకోని కుటుంబము, పేద కుటుంబంలో పుట్టాను మేడం నేను. మా నాన్నగారు ఈ గ్రామంలోనే కాదు ఈ మండలం అంతా కూడా మా నాన్నగారు అంటే అంత అనుకోని చాలా పొగిడేవారు మేడం. వారు ఇప్పుడు తల్లిదండ్రులు ఇద్దరు కూడా స్వర్గస్థులు అయ్యారు. నేను ఇక్కడ నుంచి నన్ను మ్యారేజ్ చేసిన తర్వాత సొరవి గ్రామంలో సొరవిలో చేశారు మేడం నన్ను. మీరు ఏ వయసు నుంచి నేర్చుకున్నారమ్మా? ఈ యొక్క కళ అంటే నాకు చాలా ఇష్టము, పాటలు అంటే చాలా ఇష్టము. ఎక్కడైనా పొలం పనులకు పోయినా, మల్లల పనులకు పోయినా, మరి ఎవరన్నా పాడుతూ ఉంటే ఆ పాట నేను ఎప్పుడు నేర్చుకోవాలబ్బా, తొందరగా నేర్చుకోవాలా పాట అనేది చాలా ఆలోచన చేసేది. ఆ పాట నైట్ నేర్చుకున్నంత వరకు నిద్రపోయేది లేదు. అటువంటి నాకు పట్టుదల అనమాట. ఎంతవరకు చదువుకున్నారు మీరు? చదువు అసలు లేదు మేడం, అసలు ఏం చదువుకోలేదు. నా పట్టకు వస్తే అక్షరం లేదు, అంతా నా బుర్రలోనే ఉంది మేడం. చదువుకొని మీరు ఇంత బాగా పాటలు ఎలా నేర్చుకున్నారు? అసలు సంగీతానికి చదువు లేకపోయినా పాడగలిగే కెపాసిటీ చాలా మంది మారుమూల పల్లెలలో ఇప్పుడు జానపదాలంట, మరి కథలంట, అలాంటివన్నీ చాలా నేర్చుకొని ఉన్నారు మేడం. అప్పట్లో మాకు చదువు అనేది లేదు మేడం. మా నాన్నగారు ఈ కుటుంబం పెద్దది, పేద కుటుంబం, చదివించిన వాళ్ళు ఒక్కరిని చదువుకోలే మేడం మేము. అయితే మా వల్ల ఎవరికి రాని అదృష్టం నాకు దక్కింది. అది అంతా మా నాన్నగారి పుణ్యమే. అంటే ఎన్ని సంవత్సరాలకి మీకు పెళ్ళి? నాకు 14-15 సంవత్సరాలలో మ్యారేజ్ అయింది మేడం. ఆ తర్వాత నాకు 2 పిల్లలు అయినారు. నేను ఈ కథలు నేర్చుకుంటూ మా ఊరికి ఒక గురువు వచ్చినాడు, పెదమణ ఓబులేస్ అని. ఆయన తిమ్మమామ కథ చెప్తా ఉన్నాడు. ఆ కథ అంటే నాకు భలే ఇష్టం. మీకు ఎంతమంది పిల్లలమ్మా? ఒక బాబు, ఒక పాప. పాపకు పెళ్ళయింది, ఆయన కుమారుడికి ఇచ్చినాను. మహాదేవ్ గారు మారుమనిష్టు, ఆయన కుమారునికి ఇచ్చినాను. కొడుకు వచ్చేసి కర్నూలు జిల్లాలో చేసినాను మేడం, ఆయనకు ఒక పాప. మరి మా ఇంటైనా నా అభివృద్ధికి మా ఇంటైనా సహకారం చాలా ఉన్నది మేడం. నాకు నా భర్త పేరు గంగులయ్య. నా భర్త నాకు చాలా సహకరించినాడు మేడం. మా యొక్క వియంకులు వారు మహాదేవ్ గారు మాకు అక్కడ ఆ కుటుంబం తోడుగాటము. నేను ఇంకా కొన్ని కథలు, ఆయన హార్మోనిస్ట్ కాబట్టి నేను ముళ్ళు దారిలో ఉన్నటువంటి సమయంలో నన్ను మట్టిలో ఉన్ని మాణిక్యానిగా తయారు చేసి నన్ను అభివృద్ధి చేసినాడు. చాలా నేను జానపదాలు గాని, సినిమా పాటలు గాని, ఒక బుర్ర కథలు గాని నేర్చుకున్నా. నేను ఈ రోజు ఈ యొక్క పేరు సంపాదించుకున్నానంటే వారి కుటుంబానికి నేను ఎంతో రుణపడి ఉంటాను. మహాదేవ్ గారి కుటుంబమే. నేను అక్కడ లక్కిడిపల్లి చేరుకున్న తర్వాత అభివృద్ధి చెందినాను మేడం. ఆల్ ఇండియా రేడియోలో ఆఫీసర్ అయినటువంటి జయసింహ సారు నా పాటలు అద్భుతంగా రికార్డింగ్ చేసి అవి లోకానికి సాటి చెప్పినాడు. హైదరాబాద్ పోవడానికి కారణమయ్యాడు జయసింహ సారు. ఆయన కుటుంబానికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మేడం. అమ్మా, మరి మీరు ఈ రోజు ఈ స్థాయికి వచ్చారంటే మీరు చిన్న స్థాయి నుంచే స్టార్ట్ చేసి ఉంటారు. మరి ఆ స్థాయిలో ఉన్నప్పుడు మీకు ఎలాంటి అవమానాలు లాంటివి చాలా ఒకటి చెప్పండి అమ్మా. చాలా జరిగినాయి. అభివృద్ధికి అంచివేయాలని కూడా చాలా మంది కూడా అనుకున్నారు మేడం. అయితే నేను అవన్నీ భగవంతుని మీద భారం వేసి ఒకరి మాటలను పట్టించుకోకుండా నా యొక్క వృత్తిని పోగొట్టుకోకుండా నా కుటుంబాన్ని ఆ వృత్తితోనే దాదాపు నేను ఈ యొక్క బుర్రకథలు నేర్చుకొని 10,000-15,000 ప్రోగ్రాములు చేసింటా మేడం. ప్రభుత్వ పథకాలలో కూడా నేను సెలెక్ట్ అయ్యి ప్రచారం చేసినాను మేడం. మరి ఇలాగా నా జీవనాధారం గడుపుకుంటూ, నా పిల్లలు చదివించుకుంటూ, నా భర్త సహకారం ఎక్కువ నాకు. అందువలనే నేను ఈనాడు ఈ స్థితిలో, ఈ అభివృద్ధిలో ఉన్నానంటే నా భర్త పాదాలకు నమస్కారం చేసుకుంటున్నాను మేడం. అంటే మిమ్మల్ని ఏ విధంగా అవమానించేవారు? ఈమ
పోయి కథలు చెప్పేదా, ఆడమంచి పోయి స్టేజీలు ఎక్కి కాళ్ళ గజ్జలు కట్టుకొని కథ చెప్పేదా అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు మేడం. నాకంటే పెద్దవాడు మా అన్న పేరు వెంకటయ్య, ఆయన నాకు చాలా సహకరించేవాడు. మరి ఆ మేనల్లుడు ఉన్నాడు, మా అన్న కొడుకు, మా పెదనాయన కొడుకు వెంకటకొండయ్య అతని పేరు. మా అబ్బాయి నా సంగీతం అన్నా, నా కళ అన్నా, నా బిడ్డల చదువులు అన్నా నా మేనల్లుడు నన్ను చాలా ఎంకరేజ్ చేసేవాడు. అంటే మీకు ఎప్పుడు అనిపించలేదా, అంటే ఎందుకు ఇదంతా వదిలేద్దామని మీకు ఎప్పుడు అనిపించలేదు? నాకు అనిపించలేదు మేడం. నా వృత్తి అది, నా బ్రతుకు తెరివేది, నా జీవనాధారమే అది. అంటే ఎవరు లేకపోయినా, ఎవరు రాకపోయినా, తోడబుట్టినోళ్ళు రాకపోయినా, ఎనుక ఇంకా ఎవరైనా బంధువులు రాకపోయినా నా భర్త ఉన్నాడు నాకు సహకారం. ఇండియన్ ఐడల్ లో పార్టిసిపేట్ చేయడానికి మీకు అవకాశం ఎలా? ఈ ఇండియన్ ఐడల్ లో వచ్చిన అవకాశం ముఖ్యంగా మా యొక్క జయసింహ సారు, ఆల్ ఇండియా రేడియో రికార్డింగ్ ఆఫీసర్ జయసింహ సార్. ఈ జయసింహ సారు నా పాటలు అద్భుతంగా తయారు చేసి రికార్డ్ చేసి అక్కడ అందజేసినాడు. అందువల్ల ఆయనకు అక్కడ హైదరాబాద్ లో ఆయనకు చాలా పరిచయం, చిన్నప్పటి నుంచి వస్తున్న వాళ్ళు మేడం, ఇప్పుడు వస్తా ఉన్నాడు. అక్కడి నుంచి ఆయనకు చాలా మంది డైరెక్టర్లు వీళ్ళంతా తెలుసు మేడం. కాబట్టి ఆయన్ను అడగడం జరిగింది. ఆయన నన్ను సహకరించి అమ్మ పదాం చాలా సహకరించి సన్మానం చేసి నాకు ప్రైజ్ ఇచ్చి టోకెన్ అడ్వాన్స్ ఇచ్చి మళ్ళా పవన్ కళ్యాణ్ సినిమాలో పాట పాడడానికి అవకాశం కూడా ఇచ్చినాడు మేడం. నాకు చాలా సంతోషం, వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మేడం. మీరు స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంటారు కదా? అవును మేడం. అంటే మీకు రెమ్యూనరేషన్ ఎలా ఉంటుందమ్మా, ఎంత ఉంటుంది? అప్పట్లో చాలా తక్కువ, ఇప్పుడు పెరిగింది. మాకు ఇప్పుడు 20,000-25,000 30,000 కూడా పోతా ఉన్నాం. నా టీం అంతా ఉన్నారు మేడం, 6 మంది నా టీం వాయిద్యగాళ్ళు. నాకు సైడ్ యాక్టర్లు 2 ఉంటారు, వంత పాడేవాళ్ళు. వాళ్ళు అందరం కలిసి ఒక టీమ్ గా మేము ఒక కారు గాని లేకుంటే ఒక ఆటో గాని తీసుకొని పోతాము. ప్రోగ్రామ్ నైట్ అంతా ప్రోగ్రామ్ చేసుకొని పేమెంట్ తీసుకొని ఎవరెవరు వాళ్ళు తీసుకొని ఎవరెవరి వాళ్ళకి వెళ్ళిపోయేటోళ్ళం. మీకు బాగా పేరు తెచ్చింది అంటే ఒక పాట ఏదో తెచ్చుంటది కదా, మీకు బాగా పేరు తెచ్చిన పాట ఒకటి పాడండి. చిన్నోడని అమ్మ చిన్నోడా, నా ఎంట నువ్వేళ నల్ల చిన్నోడా, నా ఎంట నువ్వేళ నల్ల చిన్నోడా, నా ఎంట నువ్వేళ నల్ల చిన్నోడా. ఎంతో చక్కగా వినసొంపుగా ఉందమ్మా, చాలా చక్కగా. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒక పాటకి ఎంత టైం పడుతుందమ్మా? ఒక పాట నేను నేర్చుకోవాలంటే, ఆ పాట నేను మళ్ళీ రాయించుకోవాలంటే అక్కడ రాత రాసి ఆ పాటను మళ్ళీ నాకు హార్మోనియం తపలాలో ఈ యొక్క రాగంలో అంటే చెట్ చేసి మా యొక్క వియంకుడు హార్మోనిస్ట్ మహాదేవ్ గారే నాకు నేర్పించేవాడు మేడం. అయితే ఈ రోజు మొదలు పెట్టానంటే రేపు మళ్ళీ ఆయనకు నేను సమాధానం చెప్పాలా, లేకుంటే ఆ పాటను పక్కన పెట్టేస్తాడు. అంత కోపం. ఒకవేళ తాళం పోయింది, ఈ పాట వదిలిపెట్టే నీకు సెట్ కాదని వేస్తాడు. ఆ భయంతో నేను చాలా నేర్చుకున్నాను మేడం. మీకు సినిమాల్లో పాడారని కూడా విన్నా, సినిమాల్లో పాడారమ్మా మీరు పాటలు? నేను ఫస్ట్ అదే మేడం, పుష్ప 2లో పాడారా? అవును మేడం. తర్వాత మటకాలో వరుణ్ తేజ్ గారిది మటకా. అవునవును. కరుణ్ కుమార్ డైరెక్టర్, ఆయన సుకుమారు. తర్వాత మొన్న రేలా వాళ్ళు వచ్చినారు, సురేష్ సారు, ఆయన ఇట్లే రికార్డింగ్ షూటింగ్ చేసుకొని పోయినాడు, ఒక పాట ఇచ్చాను అక్కడికి. మళ్ళీ ఈ మధ్య ఇక్కడ ఆహా తెలుగు ఇండియన్ వాళ్ళు పిలిపించారు, అక్కడ కూడా పాడినాను మేడం. అమ్మ ఆహా ఇండియన్ ఐడల్ లో పాడారు కదా మీరు? అవును మేడం. అక్కడ పాడిన స్టేజ్ మీద పాడిన పాట ఒకసారి మాకు పాడి వినిపించండి. ఓకే మేడం, వినిపిస్తాను మేడం. సుండు పల్లెవా సొంతకు పోయి, సుండు పల్లెవా సొంతకు పోయి, సున్నము నేను తీసుకొనే నారి చేతిలో పెట్టేనప్పుడు బాగుందేమిరా, నారికి సోకుందేమిరా. చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్స్ మేడం. ఇది ఈ పాట వింటుంటే నాకు అర్థం ఏంటంటే ఇక్కడ కడప జిల్లాలో ఉన్న కొన్ని గ్రామాల పేర్లు మీరు వాడారు కదా, ఈ పాటకి అర్థం ఏంటమ్మా ఒకసారి చెప్పండి. భర్త తెచ్చినాడు, నా భార్య ఈ చీర అయితే బాగుంటుంది, ఈ కమ్మలు పెట్టుకుంటే బాగుంటుంది అని తెచ్చి అవి భార్యకి ఇచ్చి తనను తానే చెప్పుకుంటూ వర్ణించుకుంటూ పాడిన పాట మేడం. తమన్ గారు మీతో అబ్బా చాలా ఆనందపడారు. మట్టిలో మాణిక్యం, ఒక హార్ట్ఫుల్ లక్ష్మి గారు ఒక్కసారిగా స్టేజ్ అంత అలరించారు. ఈ పాట మాకు చాలా అద్భుతంగా నచ్చింది అనడము, లేచి రావడము, టోకెన్ అడ్వాన్స్ ఇవ్వడము. నెక్స్ట్ మూవీకి మీకు పాట ఇచ్చారు? అవును అవును మేడం. ఏ మూవీ మాది? ఓజీ, పవన్ కళ్యాణ్ గారి ఓజీ మూవీలో పాట పాడడానికి. అవును మేడం. అవును మేడం. చాలా సంతోషం, చాలా చక్కగా ఉంది. మీ గొంతు కూడా చాలా వినసొంపుగా ఉంది, ఎంతో చక్కగా పాడుతున్నారు. మరి అమ్మ మీకు మీ కుటుంబం నుంచి అలాగే మీ పిల్లల తరపు నుంచి అందరి సపోర్ట్ ఉంది కదా, మీరు ఇంతటి విజయం సాధించారు, మరి మీకు ఇప్పుడు ఎలా అనిపిస్తుందమ్మా? నేను
ఈ అవకాశము ఇంకా 10 ఏళ్ళప్పుడు వచ్చిందా నాకు ఇంకా బాగుండేదేమో. అయినా ఇప్పుడు వచ్చింది. ఏ టైంలో కాల నిర్ణయం కదా మేడం, ఏ టైంలో ఏది జరగాలనో అదే జరిగింది నాకు. ఈనాటికైనా ఈ అవకాశము, ఈ అద్భుతమైనటువంటి అవకాశం నాకు దక్కిందంటే నేను చాలా ఆనందపడుతున్నాను మేడం, చాలా సంతోషపడుతున్నాను మేడం. అమ్మ చాలా సంతోషం అమ్మ, మేము అడగగానే మీరు మాకు ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఒప్పుకున్నారు. అలాగే ఎంతో మంచి పాటలు మాకు పాడి వినిపించారు. ఇంకా ఫ్యూచర్ లో మీరు మంచి మంచి పాటలు పాడాలని, మంచి మంచి సినిమాల్లో మీరు పాటలు పాడి మా అందరికి వినిపించాలని కోరుకుంటున్నాము. థ్యాంక్స్ మేడం, థ్యాంక్ యూ మేడం, సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం.